వంశీకుడు అన్నమాట. వంశ ఋషులు ఈ యొక్క పరమశివస్య గోత్రస్య పరమశివ శర్మణో రత్రే ఆయన యొక్క ముత్తారు గారి పేరు పరమశివ శర్మణో రత్రే భూమి మానవుడు. ఇక చతుస్సాగరపర్యంతం బ్రాహ్మణేభ్యశుభం భవతు నిర్గుణ నిరంజన నిర్వికల్ప నిరామయ నిరాఖ్యాత పంచాశయ పౌరాణిక సర్వసమస్య గోత్రస్య సదాశివధర్మణః పౌత్రాయ సదాశివధర్మణ యొక్క మనవడు ఈయన. అయితే చతుస్సాగరపర్యంతం గోబ్రాహ్మణేభ్యశుభం భవతు నిర్గుణ నిరంజన నిర్వికల్ప నిరామయ నిరాఖ్యాత పంచాశయ పౌరాణిక పరమశివస్య గోత్రస్య మహానటేశ్వర శర్మణ పుత్రాయ. ఈ తండ్రి గారి పేరు మహానటేశ్వరుడు. మహానటేశ్వర శర్మణ ఆయన యొక్క పుత్రుడు ఇతను. ఇతను ఎవరయ్యా అంటే చతుస్సాగరపర్యంతం గోబ్రాహ్మణేభ్యశుభం భవతు నిర్గుణ. ఇప్పుడు అందరూ కూడా ఒకసారి చెప్పండి. చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్యః శుభం భవతు నిర్గుణ నిరంజన నిర్వికల్ప నిరామయ నిరాఖ్యాత పంచాశయ ప్రవరాన్విత పరమశివస్య గోత్రస్య పరమశివధర్మణో సదాశివధర్మణః మహానటేశ్వరధర్మణః నప్రే పౌత్రాయ పుత్రాయ పరమశివస్య గోత్రో భవాయ శ్రీ ఉమామహేశ్వర శర్మణే వరాయ. ఆయన యొక్క నామధేయము శ్రీ ఉమామహేశ్వర శర్మడు అన్నమాట. ఇక అమ్మవారు పార్వతీదేవి వారి యొక్క ప్రబల చతుస్సాగరపర్యంతం గోబ్రాహ్మణేభ్యశుభం భవతు. ఇవి మళ్ళీ ప్రయాణం ముగ్గురు ఋషులే. ఎందువల్ల అంటే కాశ్యప ఆవత్సార నయుత్రువ ప్రయాణశేయ ప్రవరాన్విత కాశ్యపగోత్రస్య. ఇవి తాలూకా గోత్రము అమ్మవారి గోత్రము కాశ్యప గోత్రము. ఇక కాశ్యపగోత్రస్య మహామేరు శర్మణో రత్రీ. ఈవిడ ముత్తాత గారు ఎవరైనా అంటే మహామేరుడ. మహామేరు శర్మణో రత్రీ. చతుస్సాగరపర్యంతం గోబ్రాహ్మణేభ్యశుభం భవతు కాశ్యప ఆవత్సార నయుత్రువ ప్రయాశేయ ప్రవరాన్విత కాశ్యపగోత్రస్య మందరాచల శర్మణ పౌత్రీ. తాతగారు పేరు మందరాచరుడ. మందరాచల శర్మణ పౌత్రీ. చతుస్సాగరపర్యంతం గోబ్రాహ్మణేభ్యశుభం భవతు కాశ్యప ఆవత్సార నయుత్రువ ప్రయాశేయ ప్రవరాన్విత కాశ్యపగోత్రస్య హిమాచల శర్మణ పుత్రీ. ఇతను హిమాచల. ఇప్పుడు తాలూకా తండ్రి గారి పేరు హిమాచల ధర్మణ. ఆయన తాలూకా పుత్రిక ఈవిడ హిమాచల ధర్మణ పుత్రీ. చతుస్సాగరపర్యంతం గోబ్రాహ్మణేభ్యశుభం భవతు కాశ్యప ఆవత్సార నయుత్రువ ప్రయాశేయ ప్రవరాన్విత కాశ్యపగోత్రస్య గోత్రోద్భవా శ్రీ పార్వతీ నామ్నే. మళ్ళీ ఒక్కసారి అందరూ చెప్పండి. చతుస్సాగరపర్యంతం గోబ్రాహ్మణేభ్యః శుభం భవతు కాశ్యప ఆవత్సార నయుత్రువ ప్రయాశేయ ప్రవరాన్విత.
Shivaya, Om Namah 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 Shivaya.